అవ్వ ఇంకా ఊసుల మీదనే ఉన్నావా? బుక్కడంతా అన్నం తిని ఇక పొలం దాకా పోతాను అనుకున్నా. ఇక నువ్వు వండినట్టే నేను తిన్నట్టే అయితే గాని అచ్చవారికి వంట చేయి. అదే చిట్టు వ్యవసాయం వ్యవసాయం అని వ్యవసాయం మీద పడేది పంటలు ఏం పండుతుందేరా? అన్నవేనట్టు దేశం పోతే 4 పైసలన్నా సంపాదించుకుంటారు. వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరు పైకి వస్తలేరా? పంటలు పండుతలేవు, వర్షాలు లేవు, ఏం లేవు. ఏం పంట పండిస్తారా? అన్నవేనట్టు పోయి 4 పైసలు సంపాదించుకున్నా సంపాదించుకోకు. అవునయ్య మరిది, మీ అమ్మ చెప్పినట్టు వినొచ్చు కదా. మీ అన్నయ్య కూడా దుబాయ్ పోయిండు, సంపాదించుకొస్తాడు. ఇప్పుడు మీ అన్నయ్య పోతేనే కదా ఇల్లు గడిచేది. ఇక్కడ ఏమున్నా చెప్పు. నువ్వు పొద్దున పోతావు వ్యవసాయానికి, మళ్ళీ రాత్రి వస్తావు. ఏం సంపాదిస్తున్నావు నువ్వు? మీ అన్నయ్య పోయి పైసలు చేస్తేనే ఇప్పుడు ఇల్లు గడుతుంది. ఒక్కంతో ఇల్లు ఎట్లా కడతావు చెప్పు? నువ్వు కూడా దుబాయ్ పోవు కదా, ఇల్లు గడుతుంది. ఒక్కరు ఎంతగానో సంపాదిస్తాడు. ఇలా రైతులను వ్యవసాయాన్ని బాగా తక్కువ చేసి మాట్లాడుతున్నది మీరు. రైతులకు కష్టం వచ్చిందని అందరు దేశాలు పట్టుకొని పోతే మన దేశంలో పంట పండించడం ఎవరు? బుక్కడి భూమి పెట్టడం ఎవరు? ఇలా రైతులు పంట పండియకుంటే రోజు ఉపాసం ఉండాలి. అలా మాటలను పట్టించుకోకని పొలం కడికి వేరప్పుడు ఆచవరకు మన కూర వండుతాం. ఈయన వ్యవసాయం చేస్తాడు, బత్తాలు వండిస్తాడు. మరి ఈమె కూర వండుతుంది. చేపలు వండుతుందో రొయ్యలు వండుతుందో. ఎప్పుడు కానీ పడిన వర్షాలు ఇప్పుడు పడుతున్నాయి. ఇన్ని ఏళ్ళొస్తుంది మనం వ్యవసాయం చేస్తున్నాం. ఈ సంవత్సరం ఎందుకో ఏమో కొద్దిగా అంటే ఆడ వస్తే మొత్తం నాన్నే షెడ్లకు మొత్తం వర్షం పడి చల్లు పడ్డది, మొత్తం నానిపోయింది, మొలకొచ్చినాయి. ఇప్పుడు ఏం చేద్దాము? గవర్నమెంట్ కొనేటట్టు లేదు, మనమేమో మన బతులు ఆగమైపోతుంది. మంచిది కూడా వచ్చింది. గవర్నమెంట్ కొనపోయినాక పంట పండించి లాభం ఉంది రైతులు. కానీ ఇట్లా కొడతామని అస్సలు అనుకోలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి నేనైతే వాన ఇప్పుడే పడుతుంది వానం కాబట్టి బతులు ఇటు అటు ఉక్కుడు కాబట్టి ఇటు ఉక్కుడు కాబట్టి మక్కలు అన్ని నాటుతాయి. ఎటు పోతున్నావే? ఎట్లేదురా, ఇక మక్కషన్ దగ్గరికి పోయి చూసేస్తాను పోతున్నా. ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్నావు మంచిగా, గీడ వ్యవసాయం ఏం చేస్తావు? మంచి హైదరాబాద్ మొక్కన పోయి మంచిగా ఎంజాయ్ చేసుకుంటావు, మంచిగా సెటిల్ కాక గీడ ఏం చేస్తున్నావు? వ్యవసాయం బంద్ చేసి హైదరాబాద్ మొక్కన పోటు పోయి మంచిగా ఎంజాయ్. చల్, నువ్వేంద్రా భలే మాట్లాడుతున్నావు. నా పానం పోయినా కానీ వ్యవసాయం ఇచ్చిపెట్టా. హైదరాబాద్ లేదు, ఢిల్లీ లేదు. చల్. అయ్యో నా చేను, అయ్యో నా చేను అంటే ఎండిపోయింది. నా చేనుకి ఏమైంది? అయ్యో నా చేను ముందుంటే మట్టిన పొర్రటోనే నా చేను. అయ్యో అయ్యో అక్క ఎలా ఏడుతుర్రు? ఏడ్చినట్టు తినొస్తుంది. అయ్యో వచ్చినట్టున్నాడు. చేనుకేమో చేతులకు వచ్చిన పంట అయ్యో దేవుడా, చేతికి వచ్చిన పంట నాశనమైంది కాదు దేవుడా. అప్పుడు ఎత్తి నేను
మా కథ రాజమైంది కాదు మళ్ళీ ఏమని చెప్పాలి అయ్యో మనం పంట నమ్ముకొని పోతే పంట అంతా మునిగింది కాదు అయ్యో దేవుడా అయ్యో ఏమైంది బావా? ఈ పంట కాకపోతే ఇంకో పంట. నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంది బావా? అయ్యో మరిది ఏమాత్రం దానికి ఎందుకు ఏడుతాను? ఏడవద్దు కదా. ఈ వ్యవసాయం వద్దు అంటే నువ్వు వినవు. మీ అన్నయ్యను విజా పంపిమంట. మంచిగా దుబాయ్ పోయి మంచిగా బతుకుతుంది. ఏడవకు. ఏడితే ఏమవుతుంది చెప్పు. బిడ్డ, ఈ వ్యవసాయం మనకు అయిరాదని చెప్పినది. నేను వ్యవసాయం చేస్తే ఏం లాభం ఉంది కదా. వాళ్ళనే ఎక్కుతుంది అన్నది విజా పంపిమంట అని. దుబాయ్ పోయి మంచిగా పైసలు సంపాదించుకుంటే మన ఇల్లు ఇట్లున్నది, మనం ఇల్లు కట్టుకుందాం పో బిడ్డ. అమ్మా వదినే మీరు ఏది చెప్తే అది చేస్తా కానీ నేను దుబాయ్ మాత్రం పోనే. ఆ బ్యాంకులో లోన్ ఇస్తా అన్నారు. ఆ లోన్ తీసుకొని పొద్దుతిరుగుడు వండించుకుంటా. బయట దేశంలో మస్తు డిమాండ్ ఉందట పొద్దుతిరుగుడుకు. నేను ఆ పొద్దుతిరుగుడే వండిస్తా. దుబాయ్ అస్సలు పోనే. ఏం పంటలు ఏం కథలు. పండిస్తేవో బాధ ఉంది, పండియకపోతేనేమో బతుకం అవుతుంది. ఈ పండించిన పంటను వంటలేకపోయేది ఎట్లక్క? పంటలు అన్నీ అక్కడనే ఉండే. పిల్లల చదువులకు ఎట్లెళ్తాయి? అచ్చేటోళ్ళు వచ్చి అడగబట్రి, కైకిళ్ళు కూలోళ్ళు వచ్చి ఇంటి ముందట ఉండ్రి. నిన్న ధర్నకేనం ఎండలో కూసున్నాం 2-3 గంటలు. వాళ్ళకు గింత కూడా కనికరం అనిపించలే. అన్న ఎడ పోయిండు జక్కాడ కూసుండి ఇట్లా అటు ఇటు దండలాడి అడ్డం పడిపోయేటట్టు అయినా కానీ వాళ్ళకి ఇంత కనికరం అనిపించపాయి. ఏం చేసుడు ఎట్లా చేసుడు ఇట్లా మంతా కూడా వచ్చింది. ఏం చేద్దాం ఎట్లా చేద్దాం ఏం ఆలోచన లేదు. ఈ పరిస్థితి ఎట్లా ఏం కథ ఇత్తనాల టైం వచ్చింది. మరే ఏం చేసుడు ఏం కథ అన్నది మాకు ఏం అర్థమవుతలేదు. ఇక లాస్ట్కి అత్యంత మందా కూడా అయ్యేటట్టుంది. ఇక ఇట్లా అక్క పొద్దుతిరుగుడు కానీ వద్దు కానీ ఏం కొంటలేకపోయి. రేపు తెల్లారితే బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చేటట్టున్నారు. ఆ ఊళ్ళే తాళ్ళపల్లి కాడ ఆత్మహత్య చేసుకున్నాడట మందు పోసుకొని. కేసన్న పాల కాడ మందు పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రేపు పొద్దుగాల మన ఇంట్లోనే అవుతుందో. మన వాళ్ళు అట్లా వేసేటట్టే ఉన్నారు. పండించే పండంతా రోడ్ల మీద ఉండే, అది ఓనేటోళ్ళు ఎవరు లేకపోయి. ఇవాళ రేపైతే మళ్ళీ ఇత్తనాలు పెట్టే టైం వచ్చి వర్షాలు పడితే పంట నాశనం అవుతాయి. పండించకపోతేనేమో మనం బతుకమవుతుంది. ఎట్లా ఏం చేయమంటున్నావు చెల్లె? బదలకు బదలు 2 నెలల నుంచి కొడలు కింద పెట్టకుండా కోసి 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 జరాలు వచ్చినాయి. దావకన్లకు పోదానంటే డబ్బులు లేవు. దావకన్లకు పోతే పైసలు లేవు అని ఎట్నో కట్టమో నిట్టూరమో చేసుకుంటా నీళ్ళు గంజో తాక్కుంటా ఆ పంట చేతుకు తెచ్చుకున్నాం. చేతుకు తెచ్చుకొని కూలీలను పట్టుకొని అటో ఇటో అక్కడ పోసొచ్చినాం. పోసొస్తే వాళ్ళు కొంటలేపాయి. ఏం చేసుడు చెల్లేది? నిన్న గంత ధర్నా చేస్తే ఆడోళ్ళం మగోళ్ళం ట్రాక్టర్ల బండ్లల్లో గంత మంది ఎండకు పోతుంది. గంత ధర్నా చేసిన దానికి ఏ స్పందన లేదు, ఏ అధికారులు రాలేదు, ఎవ్వరు ఏం చేయలేదు. నిన్న రాత్రి అయితే బావనైతే నేను ఇద్దరం వీళ్ళందరూ పరద పట్టుకొని పోయి మొగులు అయితే పరద పట్టుకుపోయి కప్పొచ్చినాం. ఇద్దరు గాలికి లేసుడు, అది బండలేసి నాకు వచ్చి గాలికి లేసుడు. ఇక్కడ కట్ట మీద కొన్ని ఉన్నాయి మక్కలు, అక్కడ వడ్లు ఉన్నాయి దొడ్డికాడ. ఇళ్ళంతా కూడా 3 అక్కలే పోయినాం. ఇవాళ ఫోన్ చేసినాము, వాళ్ళు ఎవ్వలే వాళ్ళే పరదలు కప్పుకుంటున్నారు. బాగా నడుముని వస్తుందని బాగా ఏడ్చుడు.
నిన్న బిరాల చదువులు ఎట్లా వెళ్ళాలి ఇత్తులు అక్కడనే ఉండే కొన్ని వాటిలు పోయినాయి కానీ అవి ఇంకా పైసలు పడతలేవు నెల రోజులే. నేను ఈసారి 7 ఎకరాలు వేసింది. నిజంగా చెప్తున్నా మంచి దిగుబడి వచ్చింది. 60 క్వింటాలు అయితే కావచ్చు నాకు తెలిసి. కానీ గవర్నమెంట్ కొంటలేకపోయి ఈసారి బిడ్డ లగ్గం గ్రాండ్గా వేద్దామని అనుకున్నాను. కూడా వండింది పంట, అది అమ్ముదామంటే వాడిని ఉండి ఏం చేసుడు అది. నేను బిడ్డ పెళ్లి పెట్టుకున్నా. పెళ్లి పెట్టుకుంటే ఏమన్నా అప్పు తీసుకొచ్చి చేస్తే అయిపోతుంది. అందుకని మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అని. మాకు అవి అమ్ముతేనే వస్తాయని మేము చూస్తున్నాం. చూడరాదు. అయ్యా అన్న గీడేం చెప్తారే, నేనేమో ఇత్తనాలు అమ్మవేరా నేను అనుకుంటున్నా. మీరు ఇత్తనాలు అన్ని మార్కెట్ లో పోసొచ్చారు కదనే, ఆ రేట్ ఎట్లా నడుస్తుంది? క్వింటాల్కి ఎంత చొప్పున నడుతుంది? నాది కూడా మీసారి పంట మస్తు పండిందే, నేను కూడా మార్కెట్ కు తీసుకుపోదాం అనుకుంటున్నా. మంచి రేటు ఉంది కానీ ఎవ్వరు వంటలేరు. ఏం చేయమంటావు? పంట వండించి దండగా అవుతుంది. నువ్వేం తీసుకొస్తావు? ఇంకా సపరేట్ అంట బయట అమ్ముకో. అయ్యో అన్న, నేను బ్యాంకులో లోన్ తీసుకొచ్చి మరి పెట్టిండే అన్న, బతుకు ఎక్కడ కాకుండా అవుతుంది. చించారు ఏం లేదు, మనము పోయి చక్కగా ధర్నా వేయాలి, గవర్నమెంట్ కొనడానికి పోరాడదాం. అది ఏమన్నా కానీ మన బతుకులు ఆగం కావద్దు. ఎందుకు ఆవేశపడకు, ఖచ్చితంగా మద్దతు ధర పెట్టిద్దాం, కొనిపిద్దాం. అన్న నేను ఇంటి వాళ్ళు చెప్పినా వినకపోతుంది, బయట వాళ్ళు చెప్పినా వినకపోతుంది. బాగీలు తెచ్చి పంట వేసుకుంటుంది, పంట అని. నాకు చేతికి వచ్చే పంట నాకు రాకుండా కాబట్టి నేను ఉండనే అన్న, నేను మందాగి దత్తనే అన్న, నేను ఉండనే అన్న. రైతుల గురించి పట్టించుకునేటోళ్ళు లేరా? ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రైతు అంటారు. రైతు లేనిదే రాజ్యం లేదని పేర్లకే ఉంది కానీ పట్టించుకునేట నాదుడే లేదు. మా చావే గతాయిగా చచ్చుడేనా రైతు అంటే? రైతు లేనిదే రాజ్యం లేదు, అన్నం పెడతారు సున్నం పెడతారు అంటారు. మాకే సున్నం పెడతారు కానీ మాకు అన్నం పెడతలేదు. అంటుకున్నది ఎక్కదరా, మా డాడీ మొత్తం అంటు పెట్టిండు. అరే గట్లెందుకు అంటు పెట్టిండ్రా మీ డాడీ? గవర్నమెంట్ ఇత్తులు వంటలేదని కోపం వచ్చి ఆలబెట్టిండ్రా ఇదంతా. ఏమైంది కొడుక? నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది కొడుక? నువ్వు చనిపోతే మా బతికేం కావాలి కొడుక? చెప్పు కొడుక, ఏమైంది కొడుక? ఇలాంటి ఆలోచన తీసుకోవద్దు కదా. ఇలాంటి ఆలోచన తీసుకుంటాను. ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం పండుతుంది పంట వండలేదు. నువ్వు ఇట్లా వేసుకుంటే ఎట్లా కొడుక? మా బతికేం కావాలి కొడుక? నువ్వు ఇట్లా వేసుకుంటే ఎట్లా కొడుక? ఏం చేయమంటే అమ్మ, మీరు ఎప్పుడెప్పుడు నేను లేదు కాదే, నాకు సామే కదైంది కాదే అమ్మా. మీరు చెప్పినప్పుడు నేను లేదు అమ్మా. ఊళ్ళో బాగా తెచ్చి అట్లా మునిగిరా, ఆ బ్యాంకులో లోన్ ఇచ్చి అట్లా మునిగిండి. ఈసారి మందిన పంటతోటి ఆ బాకీలన్నీ కట్టుకుంటా అనుకున్నానే అమ్మా. రైతే రాజంటారు కాదేనమ్మ, ఈ దేశానికే వెనుముక్క అంటారు కాదే. ఈ దేశానికి అన్నం పెట్టే రైతుకే వీళ్ళు బుక్కెడు పువ్వు దొరుకుతలేదా అమ్మ? అగో మంది కడుపు నింపుతా అని అంటుంది. బిడ్డ, నువ్వు ఈ సంవత్సరం పంట వండలేదని నువ్వు చచ్చిపోతా అని ఈ నిర్ణయం తీసుకున్నావు. నీ భార్య బతికేం కావాలి, నా బతికేం కావాలి బిడ్డ? ఈ సంవత్సరం పండకపోతే మళ్ళీ సంవత్సరం పండిద్దాం. పండించిన పంటకి మనకి ఏ గవర్నమెంటు ఏది అనుకూలిస్తలేదు. మనం నెక్స్ట్ ఇయర్ మంచిగా పండించుకొని
మంచిగా అది చేసుకొని ఏ గవర్నమెంట్ స్పందిస్తుందో చేసుకుందాం. మన నిన్న చేసిన ధర్నాలు కూడా ఏ ప్రభుత్వం దృష్టికి పోతుందో, ఏ ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుందో మనం చూద్దాం. చూడు బిడ్డ, ఈ సంవత్సరం వ్యవసాయం చేయి, నమ్మకంతో చేయి, దేవుడి మీద భారం వేసుకొని చేయి. దేవుడు నీ అందరూ ఉంటాడు. ఈ సంవత్సరం పంట మంచిగా పండుతుంది బిడ్డ. చూడు మరిది, నువ్వు ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు. అందరు నిన్ను చూసి ఒక ఆదర్శంగా నిలవాలి. ఏదో రైతులకు ఆపద వచ్చిందని చెప్పి ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం కరెక్టేనా? ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది కదా, అప్పటిదాకా ఒక్క పడదాం, ఆలోచించుదాం. నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు మరిది. నువ్వు ఇంకోసారి ఇలా మాత్రం చేయకు, సరేనా? వదినా, నువ్వు చెప్పింది కరెక్టే. మా రైతుల సమస్యకు నేను పరిష్కారం చేస్తా.